డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిన తర్వాత आगे की कार्रवाई करना संभव नहीं है। మహిళా రిజర్వేషన్ కి బ్రేక్ పడిన తర్వాత 131వ రాజ్యాంగ సవరణకి పార్లమెంట్ లో అడ్డుకట్ట పడిన తర్వాత ఏం జరగబోతోంది? వాట్ నెక్స్ట్? పరిణామాలు ఎలా ఉండొచ్చు? ఈ ప్రభావం రాజకీయాల్లో ఎలా కనపడబోతోంది? తెలుగు రాష్ట్రాల మీదే కాదు, దేశవ్యాప్తంగా ఈ ఇంపాక్ట్ వచ్చే 2 ఏళ్లలో ఎలా కనపడుతుందో తెలిస్తే గనుక మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే 3 రకాల రియాక్షన్స్ అండ్ రిఫ్లెక్షన్స్ రావడం ఖాయంగా కనపడతా ఉంది. పైగా రిజర్వేషన్ బిల్లుకి బ్రేక్ వేశారు, దక్షిణాదికి అన్యాయం జరిగే ప్రమాదం ఉంది అని సీఎం చంద్రబాబే కాదు, విపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యేకంగా ట్వీట్లు పోస్టులు పెట్టడం చూస్తా ఉన్నాం కదా. ఈ ఆందోళనలకు అర్థమేంటి? అసలు ఏం జరగబోతోంది? నేను ఒక 3 కారణాలు చెప్తా. రాజకీయంగాను, భవిష్యత్ పరంగాను, వ్యూహాత్మకంగాను డీలిమిటేషన్ బిల్లుకి బ్రేక్ పడిన ప్రభావం ఎలా ఉంటుందో మనకి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది ఈ 3 స్టెప్స్ కనుక అర్థమైతే. మరి అవేంటో చెక్ చేద్దామా? Yesterday I was watching the Prime Minister speak. Low energy, broken, nothing transmitting. లోక్సభలో 3/2 మెజారిటీ అవసరమైన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు अब इस संविधान संशोधन पर विधेयक पर आगे की कार्रवाई करना संभव नहीं है। ఇదిగో ఇలా వీగిపోయింది కదా. విపక్షాలేమో సంబరాలు చేసుకుంటున్నాయి. అసలు చరిత్రలో తొలిసారి మోడీ ప్రభుత్వం పార్లమెంటులో అనుకున్నది చేయలేకపోయింది అంటూ ఉన్నాం కదా. చరిత్ర అంటే 12 ఏళ్లలో ఇప్పటి వరకు ఎదురు లేకుండా అనుకున్నట్టు చేసుకుపోగలిగారు మోడీ. కానీ ఇప్పుడు మాత్రం విపక్షాలు బ్రేక్ వేసినాయి కదా. ఈ ప్రభావం ఎలా ఉండొచ్చు? 3 రకాలని చెప్పాను కదా. అందులో మొట్టమొదటిది రాజకీయం. ఆల్రెడీ చూస్తా ఉన్నాం, విపక్షాలు రాజ్యాంగ సవరణ బిల్లుకు బ్రేక్ అయ్యగానే బీజేపీ మహిళా ఎంపీలు చూసారా, ఇదిగో ఇలాగా ప్లకార్డులు పట్టుకుని విత్ ఇన్ నో టైం ప్రొటెస్ట్ కి దిగారు చూసారా. కనీసం పావు గంట కూడా గ్యాప్ లేదు ఆ బిల్లు వీగిపోవడానికి. ఇదిగో ఇలా డిజైన్డ్ ప్లకార్డ్స్ తో వీళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి. అంటే వీగిపోతుంది బిల్లు, పోరాటానికి సిద్ధంగా ఉండాలి, రాజకీయ వ్యూహాన్ని అమలు చేసేందుకు రెడీగా ఉండాలి అని బీజేపీకి ఫుల్ క్లారిటీ ఉంది. అదే కదా అర్థం. విత్ ఇన్ నో టైం ఇలా డిజైన్ ప్లకార్డ్స్ వచ్చినాయంటే. పైగా డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు సభలో ప్రవేశపెట్టినప్పుడు మోడీ మాట్లాడిన తీరు కూడా ఇదే విషయాన్ని మనకి చెప్తా ఉంది. మోడీ చూడండి ఏమన్నారో. जैसे ये पारित हो जाए सबका धन्यवाद करने के लिए तैयार, ले लो ना क्रेडिट, आपको जिसकी फोटो छपवानी है सरकारी खर्चे से हम करवा देंगे। చూశారు కదా, మహిళా రిజర్వేషన్ బిల్లుకి సహకరించండి, కావాలంటే క్రెడిట్ మీరే తీసుకోండి, మీ ఫోటోలతో నేను ప్రకటనలు ఇచ్చేందుకు సిద్ధం అని మోడీ చాలా వ్యూహాత్మకమైన డైలాగ్ కొట్టారు. అంటే ఏంటి? బిల్లు వీగిపోతే గనక ఇదిగో వీళ్ళే అడ్డుకున్నారు, నేను ఎంత హంబుల్ గా రిక్వెస్ట్ చేసినా గానీ వాళ్ళు పెడచెవిన పెట్టారు రాజకీయాల కోసం అని విపక్షం మీద ఎదురుదాడి చేసేందుకు చాలా వ్యూహాత్మకంగా టోన్ డౌన్ చేసి మోడీ అలా మాట్లాడారు. రాహుల్ గాంధీనేమో BJP knew very clearly that this bill actually cannot be passed. Needed to send 2 messages. Number 1, he needed to change the electoral map of India, and number 2, he needed to send a message again that he is pro-women. Why he is doing that, I will leave to your imagination. ఇదే అధికార విపక్షాలు రెండిటికి వ్యూహాల్లో కనిపించే వ్యత్యాసం. అధికార పక్షమేమో ఒకవేళ వీగిపోతే ఎదురు దెబ్బ తగిలితే రాజకీయాన్ని తెర మీదకి తీసుకురావాలి అని ముందే ఫిక్స్ అయింది. మోడీ మాటల్లో కాన్ఫిడెన్స్ లేదు, తర్జన భర్జన పడతా ఉన్నారు. అసలు ఇంత ఆదరా పెట్టాల్సిన అవసరం ఏముంది? 2034 నుంచి చేస్తాము అని ఇదే మోడీ ప్రభుత్వం కదా 2023లో చెప్పింది. మహిళా రిజర్వేషన్ విషయంలో, డీలిమిటేషన్ విషయంలో కూడా అసలు అసంబద్ధంగా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? वही सरकार पुराने आंकड़ों के आधार पर क्यों आगे बढ़ना चाह रही है और इतनी जल्दबाजी क्यों? అని విపక్షం క్వశ్చన్ చేయడం చూసాము. 2029 ఎన్నికల్లో ఓటమి భయం మోడీని వెంటాడుతోంది అనడం. No, you are scared of 2029 election. Yeah. You want an escape route to cover up the 2029. That's why you bring the anti-constitutional bill. Yes, ఇలా కేసీ వేణుగోపాల్ అన్నారు కదా. అంటే ఇప్పుడు తక్షణం రాజకీయ యుద్ధం జరగబోతోంది. ఇది పాయింట్ నెంబర్ 1. విపక్షాలు రాజకీయ కుతంత్రంతో అడ్డుకున్నాయి, మహిళలకి న్యాయం చేస్తా ఉంటే ఓర్చుకోలేకపోయారు అని మోడీ అండ్ బీజేపీ ప్రచారం చేయబోతున్నారు. విపక్షాలేమో ఓటమి భయంతో గందరగోళం చేసేందుకు, కంగాళీ చేసేందుకు, రాజకీయ ఎన్నికల వ్యవస్థల్ని పూర్తిగా గుప్పిడ పట్టేందుకు ప్రయత్నం చేసి మోడీ విఫలమయ్యారు. This is an attempt to change the electoral map of India. రాహుల్ గాంధీ అంటున్నారు చూస్తారు కదా. అంటే రాజకీయ యుద్ధం జరగబోతా ఉంది. ఇదే జాతీయ స్థాయిలో ప్రధాన ఎజెండా అవబోతా ఉంది. ఇది పాయింట్ నెంబర్ 1. మరి ఏం జరగచ్చు? రాజకీయాలు సరే, డీలిమిటేషన్ విషయంలో వాట్ నెక్స్ట్? లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ వీగిపోయిన తర్వాత ఆల్టర్నేటివ్స్ ఏం కనబడుతున్నాయంటే, డీలిమిటేషన్ జరగాలన్నా, మహిళా రిజర్వేషన్ రావాలన్నా ఇప్పుడు జనాభా గణన అయ్యే వరకు వెయిట్ చేయాలి. జనాభా గణన ఆల్రెడీ మొదలైంది, ఇళ్ల లెక్కలు తీస్తా ఉన్నారు మొదటి దశలో. ఆ తర్వాత జన
గణన చేస్తారు. ఇదంతా అయ్యేసరికి బహుశా 2027 ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవ్వచ్చు. మొత్తం వివరాలన్నీ కంప్లీట్ అయినాయి ఇదిగో అని గెజిట్ ప్రకటించడం అంటారు కదా, అలా జరగడానికి 2027 అక్టోబర్ టైం రావచ్చు. మరి ఆ తర్వాత గట్టిగా సంవత్సరంన్నరే ఉంటుంది కదా 2029 ఎన్నికలకి. ఈ లోపల డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉందా అంటే ఉండకపోవచ్చు. గత అనుభవాలు ఏం చెప్తున్నాయి? ఆల్రెడీ మనం ఇంతకు ముందు వీడియోలో మాట్లాడుకున్నాం కదా, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు జరిగింది? 1976లో అని మాట్లాడుకున్నాం మనం. 1976లో పునర్విభజనకి బేసిస్ ఏంటి? 1971లో జరిగిన జనాభా గణన. అంటే 5 ఏళ్లు పట్టింది ఆ ఇన్ఫర్మేషన్ అంతా క్రోడీకరించి గెజిట్ అనౌన్స్ చేసి దాని ఆధారంగా డీలిమిటేషన్ చేయడానికి. అఫ్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్మెంట్ ఉంది, టెక్నాలజీ ఉంది అని చెప్పినా కానీ డీలిమిటేషన్ అయినా జనాభా గణన అయినా హ్యూమన్ థింగ్స్. అంటే ఎంత టెక్నాలజీ ఉన్నా మనుషులే కదా ఇంటింటికి తిరిగి లెక్కలు తీయాలి. ఆ తర్వాత డీలిమిటేషన్ విషయంలో అభ్యంతరాలు చెప్పేది సామాన్యులు, రాజకీయ నాయకులే కదా. అంటే హ్యూమన్ థింగ్. టెక్నాలజీ ఉన్నా కానీ ఆలోచన పరంగా, సంఘర్షణ పరంగా మన థాట్ ప్రాసెసే కీలకం. కాబట్టి ఇంత పెద్ద దేశంలో 150 కోట్ల జనాభా ఉండి భారీ సంఖ్యలో 1 బిలియన్కి పైగా ఓట్లు ఉన్న దేశంలో ఏడాదిన్నరలో డీలిమిటేషన్ ప్రాసెస్ జరుగుతుందంటే జరగకపోవచ్చు. ఈ లెక్క ప్రకారం చూస్తే డీలిమిటేషన్ అయినా మహిళా రిజర్వేషన్ అయినా 2029 ఎన్నికల తర్వాతే కొలిక్కొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2029 ఎన్నికలు ప్రస్తుతం ఉన్న కోటా ప్రకారమే ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఇక్కడే ఒక చిన్న పొలిటికల్ సంక్లిష్టత అనేది వచ్చింది. డీలిమిటేషన్ బిల్లుని విపక్షాలు రాజకీయ వ్యూహంతో తిప్పికొట్టాయి. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది అని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. బీజేపీ ఎంపీలు అయితే పార్లమెంట్లోనే చెప్తూ ఉన్నారు, న్యాయబద్ధంగా అందరికీ ఆమోదయోగ్యం అయ్యేలాగా 50% సీట్లు అన్ని రాష్ట్రాల్లోనూ పెంచాలి అని ప్రతిపాదిస్తే ఆ బిల్లుని తిప్పికొట్టారు. ఇక దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందేమో డీలిమిటేషన్లో, కేరళ లాంటి రాష్ట్రాల్లో సీట్లు తగ్గితే కనుక బాధ్యులు ఎవరు? విపక్షాలే అని బీజేపీ ఎంపీ. If you take 2011 number, Kerala will lose 5 seats. If you take 27 number, Kerala will lose 6 seats. All those people who are representing the Congress here and opposing this will not have a seat. What Narendra Modi government is today offering is additional 10 seats to Kerala. This is only gain and no loss. This is why I say this is the best proposal that one can bring. చూసారు కదా, తేజస్వి చాలా వ్యూహాత్మకంగా ఆరోపణ చేశారు. మరి జగన్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్న తీరులో అయినా, బీజేపీ ఎంపీలు మాట్లాడుతున్న ధోరణిలో అయినా ఎంతవరకు ప్రాక్టికాలిటీ, లాజిక్ ఉన్నాయి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ప్రాక్టికాలిటీ అంటే ఒకవేళ జనాభా లెక్కలు అయిపోయి 2027 సెకండ్ హాఫ్ నుంచి డీలిమిటేషన్ ప్రాసెస్ మొదలైపోతుంది అని కేంద్రం చెబితే గనక కొంత గందరగోళానికి, నష్టం జరుగుతుందేమో అన్న భయాందోళనలకి స్కోప్ రావచ్చు. కానీ ఎన్నికల ముందు డీలిమిటేషన్ అనే తేనెతుట్టని కదిపి సమయం యాంపిల్ టైం లేనప్పుడు కేంద్రం అలాంటి భారాన్ని నెత్తికెత్తుకుంటుందా? రాజకీయంగా ఎదురు దెబ్బ తగిలే పరిస్థితుల్ని కొని తెచ్చుకుంటుందా అంటే తెచ్చుకోకపోవచ్చు. అందుకోసమే ఇప్పుడు జగన్ చెప్పిన దాంట్లో అయినా, లేదంటే తేజస్వి సూర్య లాంటి వాళ్ళు అంటున్నదైనా అప్రిహెన్షన్స్ అనే అనుకోవాలి. ఒకవేళ జనాభా గణన జరిగి 2029 తర్వాత డీలిమిటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి 2034 ఎన్నికల నాటికి ఇంప్లిమెంటేషన్ జరగాలి అని అనుకుంటే కనుక కన్సెన్సస్ తీసుకోవాలి అనే మార్గాన్ని ఎంచుకునేలాగా దక్షిణాది రాష్ట్రాలు ఒత్తిడి తేవచ్చు. 2029లో గనక రాజకీయాలు తారుమారై కేంద్రంలో నాన్ బీజేపీ ప్రభుత్వమో, లేదంటే గనక మరింత క్లిష్టమైన సంకీర్ణమో వచ్చిందంటే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి చచ్చినట్టు వచ్చి తీరుతుంది. అంతే కదా. రాహుల్ గాంధీ మాటల్లో దక్షిణాది రాష్ట్రాలకు ఊరట ఇచ్చే డైలాగ్ ఏంటో తెలుసా? I want to assure southern states, smaller states, northeastern states that do not worry, we are not going to allow them. చూశారు కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వబోము, దేశంలో ఎవరికి అన్యాయం జరగనివ్వబోము అని అంటూ ఉన్నారు కదా. పైగా కాంగ్రెస్ బలానికి బలగానికి ఆయువు పట్టి సౌతే కాబట్టి ఇప్పుడు డీలిమిటేషన్ జరగనంత మాత్రాన, 2034 నాటికి డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగినంత మాత్రాన సౌత్కి అన్యాయం జరుగుతుందేమో అనే భయాందోళన అవసరం లేదేమో అని ఈ నిమిషానికి అనిపిస్తా ఉంది. అంతే కదా. అంటే ఓవరాల్ గా మోడీ వ్యూహానికి లోక్సభ బ్రేక్ వేయటాన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది? 3 అంశాలు మాట్లాడుకున్నాం కదా. ఒకటి, రాజకీయంగా ఉధృతంగా ప్రచారం జరగచ్చు, మేము మహిళలకు న్యాయం చేస్తాము, డీలిమిటేషన్ చేస్తున్నాము అంటే విపక్షం అడ్డుకుంది అని మోడీ ప్రచారం చేయొచ్చు. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది, డీలిమిటేషన్ అనే ప్రాసెస్ 2029 లోపల కంప్లీట్ కాకపోవచ్చు, 2034 వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు. ఇది రెండోది, టెక్నికల్ గా అతి ముఖ్యమైనది. మూడోది, దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది ఇప్పుడు డీలిమిటేషన్ ఆపేశారు కాబట్టి అంటూ
అంటున్న ఆందోళనలో వాస్తవం ఎంత అని చూస్తే కాంబినేషన్స్ అండ్ ఈక్వేషన్స్ అన్నింటినీ లెక్కేసుకుంటే గనక దక్షిణాది అభిప్రాయము గుండె గొంతుగా బలంగా వినిపించేందుకు కేంద్రంలో సంకీర్ణం రావటము, ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం మరింత పెరగటం అనేది కంపల్సరీ, తప్పనిసరి అని అర్థమవుతోంది. ఈ 3 ప్రభావాల్ని మనం చూడబోతున్నాం భవిష్యత్తులో. మీరేమంటారు? మోడీ ప్రభుత్వానికి విపక్షాలు బ్రేక్ వేసిన ఇంపాక్ట్ మనకి ఎలా కనపడబోతోంది? సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాట్లాడండి.